సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ, రేపటి దినం అనగా 26వ తారీఖు నేను ఖమ్మం జిల్లా చిన్నకోరుకొండి అనే స్థలానికి వాక్యం అందించడానికి రాబోతున్నాను. అలాగే బుధవారం 27వ తారీఖు కంకిపాడు దగ్గర కృష్ణా జిల్లా పునాదిపాడు అనే స్థలంలో సువార్త సభకు వస్తున్నాను. ఆ పరిసర ప్రాంతాల్లో ఉండి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అవకాశం ఉన్న బిడ్డలు పాలుపంపులు పొందండి. మంచిది. ఈ దినం ఒక దివ్యమైన సందేశం, క్రైస్తవ సంఘాన్ని లేఖనానుసారంగా సంస్కరించుకునే ఒక దివ్యమైన వర్తమానం. మీ అన్నయ్యగా, మీ ఆత్మీయ నాయకునిగా మిమ్మల్ని బ్రతిమలాడుకునే విషయం, ఈరోజు విన్న వర్తమానం మీరు ఎంతమందికి షేర్ చేయగలరో అంతమందికి షేర్ చేయండి. విలువైన విషయాలు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడబోతున్నారు. ఎస్, నిన్నటి దినాన మట్టల ఆదివారం, పామ్ సండే అయిపోయింది కదా. మట్టల ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం అంటే ఈరోజు ఏం జరిగిందో తెలుసా? మరలా యేసుక్రీస్తు వారు బేతనియా నుండి యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చిన తర్వాత యెరూషలేములో జరిగిన ఓ దివ్యమైనటువంటి సంగతి 11వ అధ్యాయం మార్కు సువార్త 15వ వచనం నుంచి 17వ వచనం వరకు. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టను ఆరంభించి రోకలు మార్చు వారి బలలను గొవ్వలమ్ము వారి పేటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసితిరా. నేను యేసయ్య కొరడా తీసుకొని వాళ్ళను కొట్టి కొరడా జులిపించి ప్రభువారు దైవావేశంతో యెరూషలేము సంఘాన్ని, మందిరాన్ని సంస్కరించారు. వేదనతో మందిరాన్ని చూస్తూ అంటాడు, నా తండ్రి ఇల్లు లేక నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, కానీ మీరు దేవుని మందిరాన్ని దొంగల గుహగా చేశారు అంటాడు. దైవజనమా, నేను ఎవరిని విమర్శించను, విమర్శ నాకు ఇష్టం ఉండదు. కానీ సద్విమర్శ ఎప్పటికీ సహేతుకమైంది. నేను చెప్పబోయే మాట విమర్శ కాదు, దిద్దుబాటు. ఎవరినో మనసులో పెట్టుకొని నేను వాక్యం చెప్పట్లేదు. పరిశుద్ధాత్ముడు రాబోయే తరాలకు కానీ ఈ తరానికి కానీ జీవము కలిగిన దేవుని సంఘం ఎలా ఉండాలి, లేఖనం ఏం చెప్తుంది, మందిరంలో ఏమి జరగాలి, ఏమి జరగకూడదు, లేఖనాన్ని ఆధారం చేసుకొని నేను చెప్పాలని ఆత్మచేత ప్రేరేపించబడి మీ ముందుకొచ్చాను. కొన్ని మందిరాలు దొంగల గుహగా మారిపోయి, కొన్ని సంస్థలు పేరుకు మందిరాలే కానీ అవి దొంగల గుహలు. యేసు ప్రభు చెప్పిన మాట, సహజంగా దొంగల గుహలు జరిగేది ఏంటి? దోచుకున్నవి పంచుకుంటారు, అంతే కదా. దోచుకున్నదాన్ని పంచుకుంటారు. కొన్ని మందిరాలు ప్రజల దగ్గర నుంచి డబ్బును దోచుకోవటం, దాచుకోవటం, పంచుకోవటం. పేరు మాత్రం సేవ,
పేరు మాత్రం ఆత్మల రక్షణ, పేరు మాత్రం దేవుని రాజ్య వ్యాప్తి. జరిగే కార్యక్రమాలన్నీ దొంగల కార్యక్రమాలు. కొన్ని మందిరాలలో ఇశ్రాయేలు ప్రజలు సినాయి పర్వతం దగ్గర ఎద్దు బొమ్మను చేసి, ఓ ఇశ్రాయేలు, ఇదే నీ దేవుడైన యెహోవా. ఇటు దేవుడైన యెహోవా పేరు చెప్తున్నారు, అటు ఎద్దును ఆరాధిస్తున్నారు. దేవుని సేవ చేస్తున్నారు, దేవుని సేవ చేస్తున్నావు అని చెప్తున్నారు. దొంగలు ఎలా ఊళ్ళు దోచుకుంటారో, ఇళ్లను ఎలా దోచుకుంటారో, ప్రజల దగ్గర కొంతమంది సేవకులు డబ్బును దోచుకునే దొంగలుగా మారిపోయారు. కొన్ని మందిరాలు దొంగల గుహలైపోయాయి. గతంలో ఒక పర్యాయం నేను చెప్పాను. ఒక సేవకుడు సాక్ష్యం చెప్తూ, తన గతకాలపు కన్నీటి అనుభవాలు చెప్తూ, నేను సేవకు వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది. సేవకు రాక మునుపు నాకేమీ లేదు, తినటానికి తిండి లేదు, కట్టుకోవటానికి సరైన బట్ట లేదు, ఏమీ లేదు నా బ్రతుకులో 18 సంవత్సరాల క్రితం. ఈరోజు 18 సంవత్సరాల తర్వాత నాకు లేనిదంటూ ఏదీ లేదు. దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించి 18 ఎకరాల పొలం దేవుడు నాకు ఇచ్చాడు. ఎక్కడి నుంచి? సేవలో వచ్చే డబ్బుతో 18 ఎకరాలు. అది సంఘం అందామా, దొంగల గుహ అందామా? దొంగోడు దోచుకోవటమే కదా, దోచుకోవటమే కదా. 18 సంవత్సరాల క్రితం నాకేమీ లేదు, ఈరోజు 18 ఎకరాల పొలం దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని మహా గొప్ప కృపను బట్టి ఆశీర్వదించబడ్డాను. అపోస్తుడైన పౌలేమో తనకు కలిగినది యావత్తు ఆత్మల కొరకు వేయిపరిస్తే, ఈ కాలపు సేవకులు ఆత్మల దగ్గర నుంచి డబ్బును దోచుకొని పిల్లలకు సరిపడ ఆస్తిపాస్తులు సంపాదించి పెడుతున్నారు. అవి దొంగల గుహలు కాకపోతే మందిరాలు ఎట్లా అవుతాయి? ఈరోజు వాక్యం వింటున్న దైవజనమ, నీకు ఆ దైవిక ప్రత్యక్షత ఉండాలి. వెర్రుడిలాగా, పిచ్చిదానిలాగా ఏ మందిరానికి పడితే ఆ మందిరానికి వెళ్ళకు. ఇది దేవుని మందిరమా, దొంగల గుహ? దేవుడు ఆ స్థలాన్ని పట్టుకొని దొంగల గుహ అని ఎందుకన్నారో తెలుసా? ఆ స్థలంలో 3 హేయమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకటి, క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. విన్నారా? ఏం జరుగుతున్నాయి? క్రయ విక్రయాలు అంటే అక్కడ జరుగుతున్నంత వ్యాపారం. యేసయ్య వేదనతో అంటారు కదా, ఒరేయ్, నా ఇంటిని వ్యాపారపు ఇల్లుగా, నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా మార్చారా మీరు. యేసయ్య వేదనతో అంటాడు. ఈ దినాల్లో కూడా కొన్ని సంఘాల్లో సేవ ముసుగుల వ్యాపారం, బిజినెస్ వ్యాపారం జరుగుతుంది. వీటికి ఆద్యుడు, నేను పేరు చెప్పను కానీ ఒక ఆయన ఉండేవాడు ఒకప్పుడు. ఆయనతో టిఫిన్ చేస్తే, ఆయనతో ఫోటో దిగితే 5,000 రూపాయలు, ఆయనతో కలిసి టిఫిన్ చేస్తే 10,000 రూపాయలు, ఆయనతో కలిసి లంచ్ కానీ డిన్నర్ కానీ చేస్తే 25,000 రూపాయలు. ఆ దైవసేవకుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడులేండి. నేనంట, సేవ వ్యాపారమా? నేను ఇంకొక మాట కూడా అంట, ఈ జనాలకు కూడా బుద్ధి ఉండాలిగా. అరే, ఆయనతో ఫోటో దిగితే 5,000 ఏంటి? ఆయనతో టిఫిన్ చేస్తే 10,000 ఏంటి? ఆయనతో భోజనం చేస్తే 25,000 ఏంటి? అసలు అట్లాంటి సేవకుడితో నేను ఫోటో దిగితే నాకేం ఆశీర్వాదం? అలాంటి సేవకుడితో టిఫిన్ చేసి భోజనం చేసి నేను ముందుకునేదేంటి? పోగొట్టుకోవటం తప్ప. ఆ ఇంకిత జ్ఞానం ఈ వెర్రి జనానికి ఉండాలి కదా, వెర్రి జనానికి ఉండాలి కదా. ఆ జ్ఞానం లేక ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళా, ఫోటో దిగా, 10,000 రూపాయలు కట్టా. ఇది క్రైస్తవ్యమా, దొంగల గుహ?
ఆ ఇంకిత జ్ఞానం ప్రజలకు ఉండాలి కదా. దైవజనమా, కొంతమంది జీవము కలిగిన దేవుని మందిరాలను దొంగల గుహలుగా మారుస్తున్నారు. గుండెలు పగిలిపోతూ ఉన్నాయి, బ్రద్దలైపోతూ ఉన్నాయి. ఒక ఆయన అంటాడు, ఫలానా ఆయన మా టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేశాడు. స్పాన్సర్ చేయక మునుపు ఉద్యోగం లేదు, స్పాన్సర్ చేసిన తర్వాత మంచి ఉద్యోగం వచ్చింది. మీకు ఉద్యోగం కావాలా? అయితే మా టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయండి, మీకు ఉద్యోగం వస్తుంది. అది మందిరమా, దొంగల గుహ? దైవజనమా, ఇలాంటి మందిరాలను చూసి దేవుడు ఏడుస్తున్నాడు, దేవుడు కన్నీళ్లు కారుస్తున్నాడు. మరొక పాస్టర్ గారు అంటాడు, నాతో పర్సనల్గా ప్రేయర్ చేయించుకోవాలంటే 10,000 రూపాయలు మా ఎంట్రన్స్లో, నేను ఉండే రూమ్ ఎంట్రన్స్లో వాలంటీర్స్కి పే చేసి నా దగ్గరికి రండి, నేను పర్సనల్గా ప్రేయర్ చేస్తాను. ఈ పిచ్చి జనం గుంపులుగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. నేనంట, ప్రార్థన చేస్తాను 10,000 రూపాయలు కట్టండి అన్నాడంటే అసలు అట్లాంటి దైవ సేవకుడు ప్రార్థన దేవుడు వింటాడా? ఈ పిచ్చి జనానికి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా, బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అసలు ఇట్లాంటి సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడు నా జీవితంలో ఎట్లా కార్యం చేస్తాడు? ప్రార్థన డబ్బులు కమ్ముకొని, వాక్యాన్ని డబ్బులు కమ్ముకొని, నూనెను డబ్బులు కమ్ముకొని, ప్రతి దాన్ని అమ్ముకొని దేవుని ఇంటిని వ్యాపారపు ఇల్లుగా మార్చిన ఈ సేవకుడు ప్రార్థన చేస్తే నేను ఎట్లా కనికరించబడతా? నేను ఎట్లా పరలోక రాజ్యానికి వెళ్తా? ఈ దైవిక జ్ఞానం ప్రజలకు ఉండాలి కదా. దైవజనమా, నువ్వు వెళ్ళే మందిరం అది దేవుని మందిరమా, దొంగల గుహ? ఆలోచించు. వ్యాపారపు ఇల్లుగా అది బ్రతుకుతుందా? వ్యాపారపు ఇల్లుగా మందిరం ఉందా? ప్రార్థన ఆరాధించే మందిరంగా మాత్రమే ఉందా? కొన్ని చోట్ల రెండు కలుస్తున్నాయి. ఆలోచించండి. రెండు కలిసి కలగొలుపుగా, ఇందాక చెప్పే కదా, ఎద్దును చూపించాడు, ఇదే నీ దేవుడైన యెహోవా. అక్కడ విగ్రహారాధన ఉంది, దేవుడైన యెహోవా. ఒకవైపు ఆరాధన, ఇంకొక వైపున చూడండి, ఒకవైపు ఆరాధన, ఇంకొక వైపున దేవుని సేవ. చూడండి, ఇక్కడ మందిరం ఉంటుంది, ఆ మందిరానికి చెందిందే అంత దూరాన రెస్టారెంట్, పాస్టర్ గారి రెస్టారెంట్, పాస్టర్ గారి మెడికల్ షాపు, రేపో మాపో చూడండి పాస్టర్ గారి సూపర్ మార్కెట్ కూడా వస్తుంది. అవి మందిరాల, దొంగల గుహల? నేను ఎరిగిన ఒక పాస్టర్ గారు ఉన్నాడు, వాళ్ళ పాస్టర్లు అనాలో ఏమనాలో నాకు అర్థం కాదు. తీర్పు తీర్చుతున్న పని కాదు కాబట్టి నేను చెప్తున్నాను. ఆ దైవ సేవకుడు విశ్వాసులకి 2 రూపాయలు వడ్డీకి ఇస్తాడు, 2 రూపాయలు వడ్డీకి. ఏమయ్యా ఎట్లాంటి ధర్మ వడ్డీ అయ్యగారు? ఆ వచ్చిన డబ్బు దేనికి వాడతాను అనుకుంటున్నారు? సేవకే వాడతాను అయ్యగారు. కొన్ని మందిరాలు దొంగల గుహలైపోయాయి. ఏడుస్తున్నాడు. మట్టల ఆదివారపు దినాన మందిరాన్ని, అంటే ఈ రోజున మందిరాన్ని శుద్ధి చేస్తున్నాడు. సేవక, ఇలాంటి వాక్యానికి భిన్నమైన పనులు ఒకవేళ నువ్వు చేస్తూ ఉంటే ఈ రోజైనా నిన్ను సరి చేసుకో, దిద్దుబాటు చేసుకో. నువ్వేం చేసినా ప్రజలు మందిరానికి వస్తున్నారని, రైట్, నా తప్పు కూడా ఒప్పే అని నిన్ను భ్రమపరుచుకుంటే రేపు తీర్పు దినాన నీవు దేవునికి లెక్క అప్పచెప్పాలి. జాగ్రత్త. ఈ వాక్యం విని కూడా ఆ దొంగల గుహ దగ్గరికి నువ్వు వెళ్తే విశ్వాసి, రేపు నీవు దేవునికి లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. ఎందుకు దేవుడు వాటిని చూసి దొంగల గుహ అన్నాడంటే, రెండవది, రోకలు మారుస్తున్నారట. రోకలు అంటే అక్కడ జరిగేది ఏంటంటే, రోకలు మార్చడం అంటే, రోకలు అంటే డబ్బులు, షెకిల్ అని,
దేనారని, ఈ కాలంలో రూపాయి అని, డాలర్ అని, అట్ ద సేమ్ టైం పౌండ్ అని, ఇట్లా రకరకాలుగా మన దేశంలోనైతే రూపాయి కదా. అక్కడ కూడా షెకెళ్ళు దేనారాలు గమనించండి, డాలర్లు మార్చుకుంటున్నారు. చాలామంది సేవకులు చూడండి, ఏ తెల్లదొర దొరుకుతాడా, ఏ ఫారినర్ దొరుకుతాడా, ఏ ఆస్ట్రేలియా వాడితో కనెక్షన్ మనకు దొరికిద్దా, ఏ అమెరికా వాళ్ళతో కనెక్షన్ దొరికిద్దా అని ఇక రేయింబవళ్ళు రోకలు మార్చేటువంటి కార్యక్రమమే సేవ ఉండదు. ఒకరోజు దైవజనులు రాజశేఖరయ్య గారు చెప్తా ఒక తెలిసిన పాస్టర్ గారికి ఫోన్ చేశారట. పాస్టర్ గారు లిఫ్ట్ చేశారు. ఉదయం 9 ఆ ప్రాంతంలో, అమ్మ పాస్టర్ గారికి ఫోన్ ఇవ్వండి అంటే, అయ్యగారు జస్ట్ ఇంతకు మునిపే పండుకున్నాడు అయ్యగారు, లేచిన తర్వాత నేను చేపిస్తా అయ్యగారు. సరే ఈ టైం దాకా పండుకున్నాడు ఏంటి అని సరే అయ్యగారు ఫోన్ పెట్టేశారట. ఆ సేవకుడు బిజీ వల్ల ఏం చేయలేకపోయారు. మరలా మరుసటి రోజు ఉదయం 8, 9 ఆ ప్రాంతంలో ఫోన్ చేస్తే, అయ్యగారు పండుకున్నారు అయ్యగారు, ఇందాకే పండుకున్నారు అయ్యగారు అని అందంట. ఏమ్మా నిన్న 9ంటికి పోయిస్తే పండుకున్నాడు అన్నారు, ఈరోజు ఫోన్ చేస్తే పండుకున్నా అన్నారు, ఏంటమ్మా అంటే, అయ్యగారు రాత్రి నిద్రపోలేదు అయ్యగారు. ఏమో మందిరంలో ఆల్ నైట్ ప్రేయర్ జరిగిందా, ఆల్ నైట్ ప్రేయరా పాడా అయ్యగారు, ఆ కంప్యూటర్ దగ్గర కూర్చుంటాడు అయ్యగారు, ఇంటర్నెట్లో లాగిన్ అవుతాడు అయ్యగారు, ఏ తెల్లదొరలు దొరుకుతారని రాత్రి అంతా చాటింగ్ చేస్తాడు అయ్యగారు. ఆ భార్య ఏడుస్తా చెప్తుందట, రోజు ఇదే తంతయ్య, ఆత్మల సంపాదన కోసం అట్లా ఏడిస్తే మా సంఘం ఎప్పుడూ కట్టబడేది. 24 గంటలు ఇంటర్నెట్లో కూర్చోవటం, ఏ తెల్ల దొరుకుతాడు, అమెరికా దొరుకుతాడా, ఆస్ట్రేలియా దొరుకుతాడు, ఇంగ్లాండ్ దొరుకుతాడా, లండన్ దొరుకుతాడు. 24 గంటలు ఆ సిస్టమ్ దగ్గర కూర్చుని నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటాడు, చాట్ చేస్తూ ఉంటాడు. కొంతమంది దైవజనులు ఉంటారు దుర్మార్గం. మేము వెధవరాలను పోషిస్తున్నామని, మేము అనాథలను పోషిస్తున్నామని దొంగ రిపోర్ట్లు రాసి సపోర్టు తెచ్చుకున్నటువంటి దొంగల గుహగా పిలువబడుతున్న సోకాల్డ్ దైవ సేవకులు లేకపోలేదు. మా దగ్గర 100 మంది విధవరాళ్ళు ఉన్నారు, 50 మంది అనాథ బిడ్డలు ఉన్నారు. రిపోర్ట్లు రాసి అక్కడ ఉండేది ఏ 10 మందే ఉంటారు, ఇక్కడ ఉండేది ఏ 5 మందే ఉంటారు. డబ్బు తెప్పించుకొని రిపోర్ట్ రాసి సపోర్ట్ తెప్పించుకుంటారు. వాళ్ళకి భయం లేదా? వెధవరాళ్ళ పేరు చెప్పి డబ్బట్లా దోచుకుంటే రేపు ఆ శాపం వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళ భార్య వెధవరాలైపోద్దేమో, ఆ భయం ఆ దైవ సేవకుడికి ఉండొద్దా? రేపు వాళ్ళ కుమార్తెల పరిస్థితి అట్లా అయిపోద్దేమో, ఆ భయం వాళ్ళకు ఉండొద్దా? ఎంత ధైర్యంగా అనాథ బిడ్డల పేరు చెప్పి మేము అనాథలను పోషిస్తున్నాం, యథార్థంగా నడిపించే వాళ్ళు ఉన్నారు, లేరని కాదు సుమి. దిక్కులేని వెధవరాండ్రకు ఆశ్రయం ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు, ఫారిన్ సపోర్ట్ తెచ్చుకొని న్యాయంగా చేసేవాళ్ళు ఉన్నారు. అయితే న్యాయంగా చేసేవాళ్ళు 10% అయితే 90% దొంగల గుహలే. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, వీళ్ళకి భయం అనిపించదా? అనాథ బిడ్డల పేరు చొప్పున డబ్బు తెచ్చుకుని వీళ్ళు విలాసాలు అనుభవిస్తూ ఆస్తిపాస్తులు కోట్ల రూపాయలు సంపాదిస్తే భవిష్యత్తులో ఆ శాపం, ఆ ఉసురు తగిలి వీళ్ళ పిల్లలు అనాథలైపోతారేమో, ఆ భయం ఉండదా? ఆ రోజున యెరూషలేములో సంఘం, దేవుని మందిరం దొంగల గుహ ఎట్లయిందో, ఈ రోజుల్లో కూడా కొన్ని మందిరాలు దొంగల గుహలైపోయాయి. క్రయ విక్రయాలు, రోకలు మార్చటం. మూడవది ఏంటో తెలుసా? గొవ్వలమ్మువారు గొవ్వలను అమ్ముకుంటున్నారు.
గొవ్వలు నమ్ముకుంటున్నారు. గొవ్వ పావురం పరిశుద్ధాత్మకు గుర్తు. దైవజనమ కొంతమంది అసలు పరిశుద్ధాత్మే లేదంటారు, అమ్మేస్తున్నారు ఆత్మని. ఆత్మని అమ్మేస్తున్నారు. భాషలేనేవంటారు. భాషలు మాట్లాడితే అర్థం చెప్పాలి, లేకపోతే అది భాష కాదు. కొంతమంది మాట్లాడే భాషలను కొంతమంది సోకాల్డ్ దైవ సేవకులు వెకిలిగా లైవ్లో మాట్లాడుతున్నారు. భాషల వరం లేదా? భాషలు మాట్లాడకూడదా? అపోస్తలుడైన పౌలు వారు ఏమన్నారు? మీ అందరికంటే నేను ఎక్కువ భాషలు మాట్లాడతాను. మీ వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకు భాషలు మాట్లాడండి, నేను మాట్లాడతా. అయితే అల్లరిగా ఉండకూడదు, నిజమే. అయితే వివాదంగా ఉండకూడదు. అయితే భాషలు మాట్లాడేవాడు అర్థం చెప్తేనే భాషలు మాట్లాడాలన్నో. అంటే మాట్లాడిన భాష భూమి మీద భాష అయి ఉండాలా? అది కూడా కాదు. పౌలు గారు అంటాడు కదా, వాడు భాషల ద్వారా మర్మములు పలుకుచున్నాడు, మనుషుడు ఎవ్వడూ దాన్ని గ్రహించలేడు అని అనలేదా? ఈ సేవకులు ఆ వాక్యం చదవలేదా? గొవ్వలను అమ్మేస్తున్నారు. పరిశుద్ధాత్మ లేదండి, భాషలు లేవండి. పరిశుద్ధాత్మను అమ్మేస్తున్నారు. అవి దొంగల గుహలు కాదా? ఆత్మను గురించి వెకిలిగా మాట్లాడేవాడు దొంగల గుహ చెందినటువంటి వాడు కాదా? ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, మీరు వెళ్తున్న సంఘాల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నారా? పరిశుద్ధాత్మను విశ్వసిస్తున్నారా? పరిశుద్ధాత్మ భాషలను మీరు నమ్ముతున్నారా? పరిశుద్ధాత్మని యొక్క ఉనికిని విశ్వసిస్తూ ప్రభుని ఆరాధిస్తున్నారా? ఆత్మ లేదు, ఆత్మ లేదు, ఆత్మ లేదని వెకిలి మాటలు మాట్లాడుతున్నారా? దొంగలకు అదైపోదు, జాగ్రత్త. ఇదొక కోణం అయితే, పరిశుద్ధాత్మను నమ్మే, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని విశ్వసించే కొన్ని పెంతుకోస్తు సంఘాల్లో అభిషేకాన్ని నమ్ముకుంటున్నారు. అభిషేకించబడిన మ్యాట్ అండి. ఈ మ్యాట్ తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో వేసుకొని ఆ మ్యాట్ మీద మోకరించి ప్రార్థన చేస్తే ప్రార్థన అభిషేకం మీ మీద దిగిద్దండి. ఇది అభిషేకపు చాప అంటాడు. ఇది అభిషేకించబడిన పెన్ను అంటాడు ఒక ఆయన. ఇది అభిషేకించబడిన కర్చీప్ అంటాడు. ఇది అభిషేకించబడిన నూనె అంటాడు. అభిషేకించబడిన కర్చీపులు అమ్మేవారు అభిషేకించబడిన నూనె బాటిల్ అని చెప్పి ఆ నూనె బాటిల్ అమ్మేవారు. ఇది అభిషేకించబడిన చాప, అభిషేకించబడిన పెన్నని అభిషేకం పేరు చొప్పున ఈ క్రయ విక్రయాలు చేసేవాళ్ళు ఎవరో తెలుసా? ఆత్మను అమ్ముకునేవాళ్ళు. పరిశుద్ధాత్మ అభిషేకపు ముసుగులో కొన్ని స్థలాలలో వ్యాపారం జరుగుతుంది. అవి దేవుని మందిరాలు కాదు, దొంగల గుహలో. ఒక ఆయన అంటాడు, దేవుని అభిషేకం మీ మీదకి వస్తుంది, నేను అనాయింటింగ్ రిలీజ్ చేస్తున్నా. ఇక అనాయింటింగ్ అంతా మనోడి చేతిలోనే ఉన్నట్టు మాట్లాడతాడు. అనాయింటింగ్ రిలీజ్ చేస్తున్నా. మీ జేబులో ఎన్ని 100 రూపాయల కాగితాల్లో నువ్వు చెక్ చేసుకోండి, ఎన్ని 500 రూపాయల కాగితాల్లో నువ్వు చెక్ చేసుకోండి. ఒకవేళ 10 500 రూపాయల కాగితాలు ఉంటే నేను ప్రార్థన చేసిన తర్వాత అది 11 అవుతాయి, అది 12 అవుతాయి, అది 15 అవుతాయి. ఇదిగో అనాయింటింగ్ అని. దైవజనమా, కూర్చున్న ప్రజలకి ఇంకిత జ్ఞానం ఉండాలి కదా. ఈ సేవకుడు దొంగల గుహ, నీ బుద్ధి ఏమైంది? ఏంటయ్యా ఈ అద్భుతం? ఇది అద్భుతం అంటారా? డబ్బులు ఎట్లా పెరుగుతాయి? ఒకవేళ డబ్బులు పెరిగినాయి అనుకోండి, ఆ జేబులో ఒక 500 కాగితాలు 5 అదనంగా వచ్చినాయి అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చినాయి 500 కాగితాలు? పరలోకంలో దేవుని దగ్గర ఉన్న ప్రింటింగ్ మెషిన్ ఉందా? లేదుగా. లేదు కదా. అంటే ఎవడి జేబులో నుంచి ఉన్న కాగితాలన్నా, ఇప్పుడు భూమి మీద ఏవి కాగితాలు ఉన్నా
ఆర్బీఐ ద్వారా ప్రింట్ అయిన కాగితాలే భూమి మీద ఉంటాయి. సపరేట్ కాగితాలు ఏముండవు కదా. ఒక 5 కాగితాలు నీ జేబులోకి వచ్చినాయి అంటే వేరే వాడి జేబులో ఉన్న కాగితాలు నీ దగ్గరికి రావాలా, వేరే వాడి బీరువాలో. అంటే దేవుడు దొంగతనాన్ని ప్రోత్సహిస్తాడా? కింద కూర్చున్న జనానికన్నా బుద్ధి ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నావు అయ్యా? బుద్ధి లేని సేవకుడు, గువ్వలమ్మే సేవకుడివి. డబ్బులు పెరగటం ఏంటి? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకవేళ పరలోకం నుంచి దేవుడు జేబులో పెట్టాడు అనుకోండి, అంటే దేవుడు దొంగ కాగితాలు ముద్రించేవాడా? అరే బుద్ధి జ్ఞానం జనాలు కూర్చున్న చెప్పేవాడు ఏదో చెప్తున్నాడు. బెరయా సంఘానికి ఉన్న ప్రత్యక్షత ప్రజలకు ఉండాలి కదా. కొన్ని మందిరాలు దొంగల గుహలవుతున్నాయి. క్రైస్తవుడా, ఈరోజు రోషం తెచ్చుకునే రోజు, సంఘాన్ని సంస్కరించుకునే రోజు, సంఘంలో ఉన్న అవలక్షణాలను దిద్దుబాటు చేసుకునే రోజు. ఎందుకు సంఘాలు, దేవుని మందిరాలు అన్ని ప్రజల మధ్యలో వెకిలైపోతున్నాయి? ఎందుకు ఎగతాళిగా మాట్లాడుతున్నారు? కొంత అవకాశం ఇచ్చింది మనం కాదా? వాళ్ళు వెకిలిగా మాట్లాడటానికి, విమర్శించేవాడు విమర్శిస్తాడు ఏం చేసినా, కొంత మనం అవకాశం ఇస్తున్నాం కదా. ఆత్మ పేరిట ఎంత వ్యాపారం ఈరోజు జరుగుతుందో. ఒక ఆయన అంటాడు, మీకు బంగారపు చైన్, నేను అభిషేకం రిలీజ్ చేస్తాను, మీకు బంగారపు చైన్ పొడుగు పెరుగుతుంది, పొడుగు పెరుగుతుంది. బట్టతల ఇదిగో ఎనైటింగ్ రిలీజ్ చేస్తున్నా, వెంట్రుకలు ఫుల్లుగా వస్తాయి. ఈసారికే బట్టతల ఇగ్గు పెట్టుకున్నాడు. ఏంటిది? అరే తల వెంట్రుకలు పెరగటం ఏంటి, నల్ల వెంట్రుకలు, అసలు ఏంటి ప్రభు చేసే అద్భుతాలు ఇవే? అసలు ఏమండి, శరీర సంబంధమైన నేత్రాశ, శరీరాశ, జీవపు డబ్బాలు ఒకటిలో పెరిగేటట్లుగా ఇలాంటి పనికి మళ్ళీ అద్భుతాలకు ప్రభు చోటిస్తాడు. అరే కింద కూర్చున్న జనానికన్నా ఉంటారు కదా. ఆ మధ్య ఒక సాక్ష్యం చెప్తుంది ఒక అమ్మాయి. అయ్యగారు ప్రార్థన చేయకమునుపు నేను నల్లగా ఉన్నా, అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత తెల్లగా అయిపోయాను. విచిత్రం, కొసమెరుపు. ఈ సాక్ష్యం ఏమన్నా కింద కూర్చున్న వాళ్ళు ఉన్నారు చూసారా, చప్పట్లు కొడుతున్నారు. మా రాజశేఖరయ్య గారిని అడిగితే ఏమంటారు తెలుసా? వాళ్ళ చేతులు నరికినా తప్పులేదు తమ్ముడా అంటారు. బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. సంఘం అన్ని ప్రజల మధ్యలో వెకిలైపోతుంది. కొన్ని మందిరాలు దొంగల గుహలైపోతున్నాయి. దైవజనమా, ఏదో ఒక సంఘం లేండి, ఎందుకు మనకి ఇవన్నీ? ఆదివారం ఒక గంట వెళ్ళి కూర్చుందాం, మనకి ఎందుకండి ఇవన్నీ? తప్పు చేసిన వాడికి ఎంత శిక్ష, తప్పును ప్రోత్సహించిన వాడికి కూడా అంతే శిక్ష. ఏంటి అపోస్తులు సేవ చేసిన విధానం? అపోస్తులు సేవ చేసిన పద్ధతి ఏంటి? ప్రజలు స్థిరాచర ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడితే, అపోస్తులైనటువంటి పేతురు వారు శృంగారం అనే దేవాలయానికి వెళ్ళేటప్పుడు పుట్టుకుంటువాడు పేతురు వైపు అయ్యా సహాయం చేయి అన్నట్లుగా చూస్తూ ఉంటే ఏమంటాడు తెలుసా? వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మా యొద్ద ఉన్నదే నీకు ఇచ్చుచున్నాం, నజరేయుడైన యేసు నామములో లేచి నడువు. అయ్యా పేతురా, వీళ్ళంతా ధనం తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టారు కదా, ఆ ధనం ఏమైపోయింది? నా కూతురు పేర పెట్టుకున్నా, నో. ఎవరికి తెలియకుండా బ్యాంక్ బ్యాలెన్స్ దాచుకున్నా, నో. మరి ఏమైపోయినాయి? దేవుని సేవ కొరకు వెదజల్యం అయ్యా, వెదజల్యం. 2 ఖండాలలో దేవుని వాక్యం ప్రకటించిన అపోస్తులుడైన పౌలు వారు అద్దె ఇంట కాపురం ఉండి దేవుని సేవ చేశాడు. ఈ కాలంలో కొంతమంది సేవకులు అనుభవించే సుఖం, లగ్జరీ, విలాసవంతమైన జీవితం దేవుని నామానికి అవమానం కలిగేటట్లుగా సంఘాలను, దేవుని మందిరాలను దొంగల గుహగా మారుస్తున్నారు. ఒక ఆయన
ఆయన చెప్తూ చెప్తూ అంటాడు, నా కోటుకున్న ఒక్కొక్క గుండి ఖరీదు 5,000 రూపాయలు. నా కోటుకు మొత్తం 8 గుండీలు ఉంటాయి. 8 ఐదులు నా కోటుకున్న గుండీలే 40,000 రూపాయలు. గుండీలే 40,000 రూపాయలు అయితే కోటు, నా చేతికున్న వాచ్ 1,00,000 రూపాయలు. నేను ఎందుకు ఇంత రిచ్గా ఉంటానో తెలుసా? నేను ఆరాధించే దేవుడు రిచ్గా అంటాడు. ఈ పిచ్చి పట్టిస్తున్నారు కొంతమంది, ఈ పిచ్చి పట్టిస్తున్నారు. ఇంకొక ఆయన ఏమంటాడు తెలుసా? నా దేవుడు రారాజు, ఆయన రాజు అయినప్పుడు నేను యువరాజుని. ఆ రాజుకు తగినట్లుగానే నా డెకరేషన్ ఉండాలి కదా, నా వస్త్రధారణ ఉండాలి కదా. అదే నిజమైతే పాత నిబంధన కాలంలో ప్రవక్తలు గోనె పట్ట కట్టుకొని ఎందుకు సేవ చేశారు? అలాగని నేను గోనె పట్ట కట్టుకోమంటలేదు సుమి, నేను గోనె పట్ట కట్టుకోమంటలా. తెల్ల బట్టలు వేసుకున్నవాడే పైనుంచి ఊడిపడినాడు. నో, విలాసవంతమైన వస్త్రధారణ సేవకుడికి తగింది కాదు. మిగుల వెలగల వస్త్రాలు ధరించటం దేవుని సేవకుడికి తగింది కాదు. ఈ కింద కూర్చున్న పిచ్చి జనం ఉన్నారు చూసారు కొంతమంది, వీళ్ళకి దురద చెవులు కలిగిన వాళ్ళై హితబోధ, ఆరోగ్యకరమైన బోధ మీద లక్ష్యం ఉంచకుండా ఇట్లాంటి మాటలు చెప్పేవాళ్ళంటే భలే ఇష్టపడతారు. ఎందుకో తెలుసా? కింద కూర్చున్న బ్యాచ్లో కొంతమంది సోకురాయిళ్ళు ఉంటారు. గమనించండి. ఇక ఈయన సోకు చేసుకుంటాడు, వాళ్ళు సోకులు చేసుకుంటారు. దొందు సరిపోయింది. ఏలియా ప్రవక్త శ్రీమంతుడకు దేవుణ్ణి కాదా ప్రకటించింది? మరి గోని పట్టగట్టుకుని ఎందుకు ప్రకటించాడు? ఎలీషా ప్రవక్త బాప్తిస్మం ఇచ్చి యోహాను మొల చుట్టూతో తోలుదట్టి ఒంటి రోమములు గల వస్త్రాన్ని ధరించి ఎందుకు ఆ కాలంలో ప్రవక్తలు, దైవ సేవకులు ఎందుకు ఆ రీతిగా సేవ చేశారు? సేవకుడు తన వస్త్ర వేషధారణ విషయంలో మిగుల వెలగలిగిన వాటిని ధరించటం దేవుని వాక్యానికి విరుద్ధం. మీరు అనొచ్చు, ఆ కాలం అంటే పాస్టర్ గారు, ఆ కాలం అంటే సరిపోయింది. ఈ కార్పొరేట్ రంగంలో ఈ టెక్నాలజీ ఎంత విస్తృతంగా ఉన్న ఈ దినాల్లో అంత సింపుల్ వస్త్రధారణ ధరిస్తే మనల్ని ఎవరు గౌరవిస్తారండి? అది ఆ కాలానికి సరిపోద్ది. ఒకవేళ ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త, మోషే ప్రవక్త ఈ కాలంలో ఉంటే అసలు ఏ రేంజ్లో ఉంటారో తెలుసా అని మీరు అంటారా? బైబిల్లో గుండెలు బ్రద్దలు చేసే ఒక మాట మీకు చదివి వినిపిస్తా. మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలం పూర్తయిన తర్వాత రెండవ 3.5 సంవత్సరాల కాలపు శ్రమల కాలంలో దేవుని వాక్యం ప్రకటించడానికి 2 సాక్షులు వస్తారు భూమి మీదకి అని క్రైస్తవ సంఘం ప్రకటన గ్రంథంలో రాయబడింది. క్రైస్తవ సంఘం ఏమని విశ్వసిస్తుందంటే, కొందరేమో వారిరువురు మోషే, ఏలియా అని, మరికొందరు హానోకు, ఏలియా అని. సరే, ఎవరు అనేది మనం ప్రక్కన పెడదాం. మొత్తానికి వాళ్ళు పాత నిబంధన కాలపు ప్రవక్తలు. వారు పాత నిబంధన కాలపు ప్రవక్తలు మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలం పూర్తయిన తర్వాత వాళ్ళు భూమి మీద సేవ చేయటానికి వచ్చి దరిదాపుగా లేఖనాల్లో చూస్తాం 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద వాళ్ళు సేవ చేస్తారని పరిశుద్ధ లేఖనాల్లో రాయబడింది. అయితే ఆ 3.5 సంవత్సరాలు సేవ చేయబోయే ఆ 2 సాక్షులు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలాంటి వస్త్రధారణతో సేవ చేస్తారో చూడండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనె పట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచింతురు. ఏం ధరించుకొని? ఏమండి, ఏం ధరించుకొని? ఇది కార్పొరేట్ రంగం అండి, కంప్యూటర్ యుగం అండి, టెక్నాలజీ పెరిగిందండి, కాలానికి తగినట్లుగా మనం ఉండాలండి, మన వస్త్రధారణ హైఫైగా ఉండాలండి, లేకపోతే జనాలు విలువివ్వరండి, ప్రజలు వింటున్నారని నోటుకొచ్చినట్టు మాట్లాడితే అది దొంగల గుహ, దొంగల గుహ. ఏలియా
మోషే, లేకపోతే ఏలియా, హానోకు. ఈ భూమి మీద ఈ కంప్యూటర్ యుగంలో సేవ చేయడానికి వచ్చినప్పుడు గోనెపట్ట కట్టుకున్నారట. గోనెపట్ట అంటే గోనెపట్ట కట్టుకోమని కాదు నేను చెప్పే మాట. తెల్ల బట్టలు వేసుకొని చింపిరి జుట్టుతో ఉండమని కాదు నేను చెప్పే మాట. దైవజనుడని పిలువబడేవాడు ఆడంబరంగా బ్రతకూడదు. ఈ వాక్యం వింటున్న దైవజన్మ, సేవ ముసుగులో కొన్ని చోట్ల వ్యాపారం జరుగుతుంది. కొంతమంది పేద ప్రజల రక్తాల మీద కొంతమంది సేవకులు విలాసాలు అనుభవిస్తున్నారు. వాళ్ళ శ్మశానాల మీద అందమైన కట్టడాలు కట్టుకుంటున్నారు, దోచుకొని దొంగల గుహలో. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు సేవ చేశారు కదా. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి. మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి చోటు లేదు. తాను చనిపోబోతారు అని తెలిసి కూడా తన సమాధి కార్యక్రమానికి రూపాయి కూడా ప్రభు దాచిపెట్టుకోవాలి. ఆయన దగ్గర వాక్యం వినటానికి అధికారులు వచ్చారు, అధిపతులు వచ్చారు, లక్షల కొలది ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఎంత దాచుకోవాలో, ఎంత దోచుకోవాలో దోచుకోవాలా. ఎందుకో తెలుసా? ఆయన దొంగల గుహ కాదు, ఆయన దేవుని మందిరం. అపోస్తులైన పౌలు వారు ఆసియా ఖండం, యూరప్ ఖండం 2 ఖండాలలో దేవుని వాక్యం ప్రకటించాడు. అద్దె ఇంట కాపురం ఉండాల్సిన గతి ఆయనకేమొచ్చింది? ఎందుకో తెలుసా? కలిగినది యావత్తు ఆత్మల సంపాదన కొరకు వెదజల్లాడు. సావుకుడు ఇల్లు కలిగి ఉండకూడదా? కలిగి ఉండాలి. సుఖంగా బ్రతకూడదా? బ్రతకూడదు అనేది కాదు నా అభిప్రాయం. కొంతమంది సేవకులను గురించి నేను చెప్తున్నాను. ప్రజల దగ్గర నుంచి డబ్బును దోచుకొని కోట్లకు పడగెత్తుతున్నారు. అమాయకుల రక్తాన్ని పీల్చుకొని తింటున్నారు. వ్యాపారాలు జరుగుతున్నాయి దొంగల గుహలు. ఈ వాక్యం వింటున్న బిడ్డ, నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావో దొంగల గుహకు వెళ్తున్నావో ఆలోచించు. కొన్ని చోట్ల 2 కలిసి ఉంటాయి. ఒకవైపు దేవుని సేవ జరుగుతుంది, ఇంకొక వైపు దొంగల గుహ. 2 కలిసి జరుగుతున్నాయి. అలాంటి మందిరానికి వెళ్తున్నావో దేవుని మందిరానికి వెళ్తున్నావో ఆలోచించు. నువ్వు వెళ్తున్న సంఘాన్ని మానమని నేను చెప్పను. అలాంటి కార్యక్రమాలు ఆ సంఘంలో జరిగితే నిలువరించు. ఇది వాక్యానికి భిన్నం, ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు? నిలువరించి దేవుని సన్నిధిలో అడగండి. యేసుక్రీస్తు లాంటి రోషం ఈ దినాన రాబో మన బ్రతుకు కాలమంతా మన మీద దేవుడు కుమ్మరించునుగాక. రాజీ లేని జీవితం ప్రభు కొరకు జీవించుదాం. ఏం డబ్బు లేకపోతే లేకపోయింది, తినటానికి ముద్ద అన్నం ప్రభు ఇస్తాడు కదా. సింహపు పిల్లలైనా లేమితో అల్లాడిపోతాయి. ఆయన్ని ఆశ్రయించే పిల్లలకు ఏ మేలు కొదువు కాకుండా ముద్ద అన్నం ప్రభు పెడతాడు కదా. తన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరత తీరుస్తాడు కదా. ఎంతకు మించి ఏం కావాలి? చచ్చేటప్పుడు నూలు పోగు కూడా తీసుకుని వెళ్ళమని ప్రజలకు ప్రకటిస్తాం. మనం ఏం దాచుకోవద్దు, వెదజాలండి అని చెప్తాం. అదే సేవకుడు చూడండి, నూలు పోగు కూడా తీసుకొని వెళ్ళమని చెప్పి నూలు పోగులుగా వెనక. ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే ఈరోజు మారదాం. ఒక నిస్వార్థమైన పని ప్రభు కొరకు చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుకుంటున్నాను. విన్న ఈ వర్తమానం మీరు ఎంతమందికి షేర్ చేయగలరో అంతమందికి షేర్ చేయండి. ఇది ఎవరిని విమర్శిస్తూ చెప్పింది కాదు, మనలను మనం దిద్దుబాటు చేసుకోవాలి. ఏది వాక్యమో మీకు తెలియచేయాలని నేను ఏ సేవకుని పేరు చెప్పను కూడా. వాళ్ళు గనులైన సేవకులు, వాళ్ళని విమర్శించటం నా పని కాదు. కానీ వాక్యం ఏదో అది నేను చెప్పకపోతే నా దేవుని ఎదుట నేను దోషినవుతాను. వాళ్ళ ఆత్మల విషయమై నేను ఉత్తరవాదినవుతాను. అర్థం చేసుకోండి. ఎంతమందికి షేర్ చేయగలరో అంతమందికి షేర్ చేయండి. కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండునుగాక. చిన్న ప్రార్థన చేస్తా. తండ్రి, వినిపించిన ఈ వాక్యం కొరకు స్తోత్రం. మా మందిరాలు దొంగల గుహలు కాకూడదు.
మా మందిరాలు ఎప్పటికీ ఆరాధన మందిరాలుగా, ప్రార్థనా మందిరాలుగా మీ సన్నిధిలో కట్టబడినట్లుగా కృప చూపండి. సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక.